ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. వీకెండ్ వచ్చింది కదా అని మేము బాపట్ల బీచ్కి వెళ్తున్నాం. మేము బీచ్కి వెళ్ళడానికి బస్ స్టాండ్కి వచ్చాం. ఇదే మా విజయవాడ నెహ్రూ బస్ స్టాండ్. ఇండియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్లో మన విజయవాడ బస్ స్టాండ్ కూడా ఒకటి. 2 రోజుల నుంచి టీవీలో వర్షాలు పడతాయని చూపిస్తున్నారు. బీచ్ ఓపెన్ చేస్తారో లేదో, అయినా టీవీలో వర్షాలు పడతాయి అన్నప్పుడు ఎప్పుడు పన్నీలే. ఆడేమో భారీ వర్షాలు అంటాడు, ఇక్కడేమో పడవు. మేము వెళ్ళేటప్పుడు బస్సులో మస్తు ఎంజాయ్ చేసాం. మా బుడ్డదాంతో అయితే బాగా ఎంజాయ్ చేసాం. జర్నీ అయితే బోర్ కొట్టలేదు అసలు. పాటలు పాడుకున్నాం, గేమ్స్ ఆడుకున్నాం. బస్సులో బాపట్ల వెళ్ళడానికి 3 గంటలు పట్టింది. ఈ లోపల మా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్. బాపట్ల వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. బస్ దిగ్గానే లంచ్కి వెళ్ళిపోయాం. బయట ఫుడ్ తినాలంటే వెజ్జు గిజ్జు మన వల్ల కాదు, బిర్యానీ తినాల్సిందే. మేమంతా బిర్యానీ ఫుల్గా కుమ్మేసి బీచ్కి వచ్చేసాం. బీచ్ ఓపెన్ చేస్తారో లేదా అనుకున్నాం, కానీ ఇక్కడ క్లైమేట్ అంతా బాగానే ఉంది. జనాలు అయితే చాలామంది వచ్చారు. మా బుడ్డదానికి నీళ్ళంటే పిచ్చి, వాటర్ని చూస్తే అస్సలు ఆగదు. చూడండి ఎలా పరిగెట్టేస్తుందో, దాన్ని ఆపలేకపోతున్నాం అసలు. బీచ్లో క్లైమేట్ చాలా బాగుంది. బీచ్ అంతా ఒక లుక్ వేసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈయనెవడో కారు వేసుకుని మీదకి వచ్చేస్తున్నాడు, గుద్దేస్తాడేమో. ఇన్స్టాగ్రామ్లో తగ్గ రీల్స్ వచ్చేస్తున్నాయి, సమ్మర్ వెకేషన్ వీడియోస్ అని. సింగపూర్, మాల్దీవ్స్ అని ఇలా చాలానే వీడియోస్ వస్తున్నాయి. మన దగ్గర ఎలాగో అంత బడ్జెట్ ఉండదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ బాపట్ల బీచే మాల్దీవ్స్. మామూలుగా ఉండదు మరి మనతోటి. లేకపోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకున్న దరిద్రానికి మాల్దీవ్స్ ఎక్కడ వెళ్తాం. మన మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితం ఈ సముద్రం అయితే, అందులో ఉప్పంతా మన దరిద్రాలే ఉంటాయి. అన్ని దరిద్రాలు పెట్టుకుని ఇక మాల్దీవ్స్, సింగపూర్ ఎక్కడ వెళ్తాం. సర్లే అది వదిలేయండి. మా బుడ్డ చూసారా నాతో ఎంత బాగా ఆడుతుందో. మా బుడ్డదానికి మా అక్కతో కంటే మాతోనే బాండింగ్ ఎక్కువ. ఇక నాతో అయితే మరీ ఎక్కువ. నేనంటే పడి చచ్చిపోద్ది, నన్ను చంపేద్ది. మేమైతే 1 అవర్ మస్తు ఆడుకున్నాం బీచ్లో. మేము బీచ్లో ఆడుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. వెంటనే అక్కని అడిగాను, అక్క మన ముందు నుంచి సునామీ వస్తే ఇప్పుడు ఏంటా పరిస్థితి అని. అప్పుడు మా అక్క నాకు ఒక ఆన్సర్ ఇచ్చిందండి. ఆ డౌట్ నాకు ముందే వచ్చింది, అందుకే నేను రెయిన్ కోట్ వేసుకొచ్చాననింది. నాకు ఆ ఆన్సర్ విన్నాక ఒకటి అర్థమైందండి. మా అక్కకి ఆల్రెడీ మోకాల్లో ఉన్న గుజ్జు అరకాలలోకి వెళ్ళిపోయిందని. అట్లుంటది మరి మా అక్కతోని, మామూలుగా ఉండదు. సరే కానీ ఇదే సిచ్యువేషన్లో మీరు బీచ్లో ఉన్నప్పుడు ఎదురుగా సునామీ వస్తే ఏం చేస్తారో కింద ఫన్నీగా కామెంట్ చేయండి చూద్దాం. ఇది చూసారా భలే వెరైటీగా ఉంది. నత్తుండాల్సిన గవ్వలకి చిన్న పీత పిల్ల దూరింది. ఈ రకం జాతి పీతలు అవి పుట్టినప్పుడే వాటి శరీరం చాలా డెలికేట్ గా ఉంటాయంట. అందుకనే వాటి శరీర రక్షణ కోసం ఆ గవ్వలోకి దూరి నివసిస్తాయంట. ఈ రకం పీతల్ని హెర్మెట్ క్రాబ్స్ అంటారంట. పేరొకటిది ఊరొకటిది అన్నట్టు గవ్వేమో నత్తది, ఉండేదేమో పీత. ఏదైనా ఈ ప్రకృతి భలే విచిత్రంగా ఉంటుంది కదండి. మేమైతే వాటర్లో ఆడుకోవడం అయిపోయిందండి. ఇసుకతో ఆడుకుందామని వచ్చి చూస్తే ఇక్కడ చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. ఒంటెలు, గుర్రాలు, కార్లు, ఇలా చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. ఈ గుర్రం చూసారా ఎంత తెల్లగుందో, సంతూర్ సూప్ పడుతుందేమో. ఈ వంటి చూసారా ఎంత హైట్ గా ఉందో, కాంప్లైంట్ తాగిద్దేమో. ఆ కాంప్లైంట్ ఏదో మా అక్క తాగుంటే జానెడు హైట్ అయినా పెరిగేది. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇల్లమ్మట వచ్చేవి వంటలు. మేమైతే వాటి వెనకాలే పరిగెట్టే వాళ్ళం. 5 రూపాయలు ఇస్తే ఊరంతా తిప్పేవాడు వంటెక్కిచ్చి. విమానం ఎక్కినట్టు ఫీల్ అయ్యే వాళ్ళం మేమంతా. భలే సరదాగా ఉండేది ఒంటి మీద తిరుగుతుంటే. మేమైతే ఇసుకతో కోట కట్టడం స్టార్ట్ చేసాం. మాకైతే ఈ కోట కట్టడానికి చాలానే టైం పట్టింది. ఫుల్ వీడియో లెంత్ ఎక్కువ ఉందని ఎడిటింగ్లో తీసేసాం. మేము కట్టిన ఈ టవర్స్ ఒక్కొక్కటి కట్టేటప్పుడు 4-5 సార్లు కింద పడిపోతానే ఉన్నాయి. అయినా సరే మా అక్క నేను ఇది మనతోని కాదు అని వదిలేసి వెళ్లకుండా చాలా ఓపిక్గా నిదానంగా కట్టాం. యాక్చువల్గా ఈ వీడియో ఇప్పటిది కాదు, ఈ ఇయర్ స్టార్టింగ్లోది. కొన్ని అనివార్య కారణాల వల్ల యూట్యూబ్ వీడియోస్ చేయడం ఆపేసాం. ఈ గ్యాప్లో ఏం చేసావని మాత్రం అడగండి. ఏం చేస్తాం, పెద్ద పీకే పని ఏం లేదు. అంట్లు ఉతుకుడు, బట్టలు తోముడు, అంతే. మిడిల్ క్లాస్ మరి మామూలుగా ఉండదు. వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే ఆగింది కానీ వీడియోస్ తీయడం ఆగలేదు. మధ్యలో చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అందుకే వీడియోస్ సడన్గా ఆపేయాల్సి వచ్చింది. ఎడిటింగ్ చేయాల్సిన వీడియోస్ ఇంకా చాలానే ఉన్నాయి. కుదిరినప్పుడల్లా మిగిలిన వీడియోస్ ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా సపోర్ట్ చేశారు. 20 రోజుల్లోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. అలానే ఇప్పుడు కూడా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మొత్తానికి మా కోట అయితే ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఐస్ పుల్లతోటి మెట్లు కూడా కట్టేస్తున్నాను. మెట్లు చూడండి ఎంత బాగా కడుతున్నానో. సివిల్ ఇంజనీర్ అయిపోతానేమో నేను, మామూలుగా ఉండదు మనతోని. ఇంతకీ ఈ కోటను చూస్తుంటే మీకేం గుర్తుకొస్తుంది? నాకైతే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దయ్యాల కోట. ఇది నా వాయిసే, భయపడ్డారా? సరే కానీ ఈ కోటను చూస్తే మీకేం గుర్తుకొస్తుందో కామెంట్ చేయండి. ఏదైనా కోట మాత్రం భలే కట్టాను కదండి. నాకైతే చాలా నచ్చింది. ఇంత బాగా కడతాను అనుకోలేదు.
సరదాగా ఏదైనా మట్టితో ఆడుకుందామని స్టార్ట్ చేశాను, కానీ ఇది ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేస్తే సాయంత్రం అయింది. ఇది అయ్యేసరికి చూడండి సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఈ ఐస్ పుల్లతోటి మెట్లు కట్టడానికి నేను పడే తిప్పలు అంతా ఇంత కాదు. కట్టేటప్పుడు ఇసుక రాలిపోతూనే ఉంది. మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఐస్ పుల్లతో మెట్లు కట్టేశాను. ఇదిగోండి నా మాహిష్మతి కోట రెడీ అయిపోయింది. కుదిరితే ఈ వీడియో ఎస్ఎస్ రాజమౌళి గారికి పంపించండి. ఈ కోటని బాహుబలి పార్ట్ 3కి వాడుకుంటారు. వద్దులే, ఆయన మూవీ తీసేటప్పటికి 10 ఏళ్ళు పట్టిద్ది. ఈ లోపల నా వీడియో షెడ్కి వెళ్ళిద్ది. కోట అయితే రెడీ అయిపోయింది. ఒక లుక్ వేసేయండి. మేము కట్టిన కోట నచ్చితే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చేస్తారు కదూ.